ఆంధ్రప్రభకు స్వాగతం. ఈ రోజు మనం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి రైతు మహోత్సవానికి అయితే వచ్చామండి. తెలంగాణ రైతు మహోత్సవం, రైతు మేళా అన్నమాట. ఇక్కడికి వివిధ రకాల రైతులు వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ కానివ్వండి ఇలా అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది 3 రోజులు అంటే 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో ఈ మేళా అనేది జరుగుతుంది. రైతులు ఎవరైనా కూడా రావచ్చు, ఇక్కడికి వచ్చి కొత్త కొత్త ఉత్పత్తులను కానివ్వండి, విత్తనాలను కానివ్వండి ఇలా ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కొత్త పద్ధతిలో అంటే కాయగూరలు ఎలా పండించాలి వీటి గురించి కూడా కొన్ని అవగాహన కల్పించే స్టాల్స్ కూడా పెట్టారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటివి కండక్ట్ చేస్తున్నారు, దీని గురించి అన్ని కూడా తెలుసుకుందాం. శ్రీహరి గ్లోబల్ ఫుడ్స్ వాళ్ళు ఒక స్టాల్ అనేది కండక్ట్ చేశారండి. సో ఇక్కడ ఏంటంటే సోలార్ డ్రైయర్ అనేది ఉందన్నమాట. అంటే హోమ్ పర్పస్ అలాగే బిజినెస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవడానికి వీళ్ళు ఈ సోలార్ డ్రైయర్ అనేది రెడీ చేశారు. దీని గురించి తెలుసుకుందాం కంప్లీట్గా. హలో సార్. హలో, మీ పేరు? సుజిత్. ఎక్కడి నుంచి? బెంగళూరు మేడం. ఓకే, సో చెప్పండి సార్ సోలార్ డ్రైయర్ గురించి. సో సోలార్ డ్రైయర్స్ ఏంటంటే మా సైడ్ అంతా మదనపల్లి, కూలర్ ఆ పక్క అంతా టొమాటోస్ గ్రో చేస్తారు. బట్ ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ క్రాప్ అంతా లాస్ ఉంటుంది, ప్రైస్ వర్కౌట్ అవ్వకుండా కూడా దే త్రో ఇట్ ఆన్ ద రోడ్ అండ్ ఆల్. సో దానికోసం ఏం చేస్తారంటే వీడు అలౌట్ దిస్ సోలార్ డ్రైయర్స్. సో వేర్ దే కెన్ కట్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ స్లైస్ చేసేసి దే కెన్ డ్రై ఇట్ అండ్ షెల్ఫ్ లైఫ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో వీ కెన్ కీప్ ఇట్ ఆల్మోస్ట్ ఫర్ 2 years సో దట్ ఇట్ కెన్ బీ ప్రాసెస్డ్ అండ్ ఇట్ కెన్ బీ యూస్డ్ ఇన్ మెనీ ఫుడ్ ప్రోడక్ట్స్. సో మనకి క్వాలిటీ కూడా డిగ్రేడ్ అవ్వదు అండ్ వీఆర్ నాట్ వేస్టింగ్ ఆల్సో. సో ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. హోమ్ పర్పస్ అయితే మనకు అరౌండ్ 2,800 పడుతుంది మేడం ఇది. సో కమర్షియల్కి వెళ్ళాలంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 1.2 lakhs ఫర్ 100 kgs అండ్ కెన్ గో అప్ టు స్కేల్ అప్ టు 12 lakhs విత్ 100% బైబ్యాక్ ఉంటుంది కమర్షియల్ మోడల్ అయితే. సో we buy the products from the farmers, we buy the products from the farmers and we market in our brand. నో పవర్ కన్సంప్షన్. మేము సోలార్ ప్యానల్ ఇంక్లూడింగ్ ఇస్తాము. సో మీకేం పవర్ ఎక్స్ట్రా కన్సంప్షన్ అవ్వదు, జస్ట్ సోలార్లో పెట్టి ప్లగ్ అండ్ ప్లేస్ ఇస్తాం ఇది. సో డైరెక్ట్గా మేము ప్యాకేజింగ్ అంతా క్లీన్గా చేసి అసెంబ్లీ చేస్తాము. మీరేం అసెంబ్లీ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ తీసి యూజ్ చేసుకోవచ్చు. సో మా వెబ్సైట్ ఉంది శ్రీహరి గ్లోబల్ ఫుడ్స్ అని. సో మా నెంబర్ ఉంది ఇందులో. సో దే కెన్ కాంటాక్ట్ అస్ అండ్ ఈవెన్ అవర్ వెబ్సైట్, అవర్ నెంబర్స్, దే కెన్ కాంటాక్ట్ టు వాట్సాప్ ఆల్సో. థ్యాంక్ యూ. కోనసీమ కొబ్బరి రైతు ఉత్పత్తి అని చెప్పేసి ఒక స్టాల్ ఎందుకు కండక్ట్ చేశారండి. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. చేతితో తయారు చేసిన బొమ్మలు కానివ్వండి ఇవన్నీ కూడా కొబ్బరి పీచు అలాగే ఇదేంటి థ్రెడ్ అనమాట. థ్రెడ్తో ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అనేవి చేశారు. డెకార్ ఐటమ్స్ కానివ్వండి ఇలా పిచ్చుగుళ్ళు ఇవన్నీ కూడా, ఇందులో కూడా మోడల్స్ అనేవి ఉన్నాయి. సో చూడొచ్చు, సో చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది ఇళ్ళ దగ్గర ఇలాంటివి పెడుతూ ఉంటారు, ఎందుకంటే పిచ్చుకలకి వాటికి ఇలాగా సేద తీరడం కోసం. సో డెకరేటివ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. అలాగే సో ఇవి ఏంటంటే కొంచెం సమ్మర్లో ఇంటి బయట పెట్టుకోవడానికి కూడా లుక్ వైజ్ బాగుంటాయి. అలాగే పక్షులకు కూడా సో కొంచెం ఏంటంటే ఆశ్రయం అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్స్, యానిమల్స్ అన్నీ కూడా చేతితో అంటే కొబ్బరికాయ అలాగే కొబ్బరి పీచుతో తయారు చేసినవి ఇవన్నీ కూడా. దుర్గాదేవి, అమలాపురం దగ్గర పాసర్లపూడి నుంచి వచ్చాము. మాకు స్టాల్కి ఇక్కడ స్టాల్ ఉంది, రైతులు జరుగుతుందని కొబ్బరి దాని గురించి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. దాని గురించి వచ్చాం. ఏంటంటే ఇది కొబ్బరి పీచే కదా అని చాలామంది అనుకుంటారు, కానీ దీన్ని తయారు చేయడానికి పట్టే కష్టం చాలా ఎక్కువ. దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ తక్కువే. ఇది తయారు చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గర లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఆదరణ, వాళ్ళకు ఉపాధి కల్పించాలని కాన్సెప్ట్తో మేము అన్నీ చేస్తున్నాం. వీటిని సేవ్ ద నేచర్ ప్రోగ్రామ్ మెయిన్ అయితే ఇది వాడుకుని పడేసిన భూమి ఏం పాడవద్దు కదా, ఇది భూమిలో ఇంకిపోద్ది. అదే ప్లాస్టిక్ బొమ్మలు అయితే నేలంతా పాడైపోతుంది కదా, ఆ కాన్సెప్ట్తో మేము చేస్తున్నాం. కానీ దీనికి మాకు ఆదరణ కల్పించి అందరూ దీన్ని యాక్సెప్ట్ చేసేలాగా మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అందరినీ కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, దగ్గర దగ్గర 300 స్టాల్స్ అనమాట. అంటే రైతు ఉత్పత్తులు అంటే విత్తనాల దగ్గర నుంచి, అలాగే మనం ఇంట్లో వాడుకునే వస్తువులు కానివ్వండి, ఇంట్లో వాడుకునే పిండ్లు, బియ్యము, కారము, ఇలా ఆయిల్స్, ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో ఏవైతే తయారు చేశారో అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అనేవి పెట్టారండి. మొక్కలు కానివ్వండి, అలాగే రైతులకు సంబంధించిన మీరు ఆర్గానిక్ మందులు కానివ్వండి, అలాగే పొలాల్లో యూజ్ అయ్యే పనిముట్లు కానివ్వండి, అంటే దానికి సంబంధించిన మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అనేవి పెట్టారనమాట. సో ఇది రైతు మేళా కాబట్టి రైతుకు సంబంధించిన ప్రతి వస్తువు, అలాగే ప్రతి ఒక్క పంటకు సంబంధించిన విత్తనాలు కానివ్వండి, అలాగే వాటికి సంబంధించిన మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా సో కెమికల్స్తో కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేసినవన్నీ కూడా ఇక్కడ అనేవి స్టాల్స్ అనేవి ప్లేస్ చేశారు. సో దగ్గర 300 స్టాల్స్ అనేవి ఉన్నాయి. సో ఏంటంటే ఇది 3 రోజులు, కంప్లీట్గా 4 రోజులు ఉంటుంది ఇది వచ్చేసరికి. సో మీరు రేపు కూడా ఎవరైనా రావచ్చు. మేము వీడియోలో అయితే కొన్నే కవర్ చేసాం, మీరు అందరూ కూడా వచ్చి కనుక చూస్తే చాలా స్టాల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు కవర్ చేసి అన్నీ కూడా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మొక్కలు, విత్తనాలు, అలాగే ఆహార పదార్థాలు, సో ముఖ్యంగా ఆర్గానిక్ వేలో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సో చాలా బయట అనేవి అన్నీ కూడా కెమికలైజ్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా చేసినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. హెల్త్కి మంచిది, అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా అవగాహన, అంటే పొలానికి సంబంధించిన ఏమైనా కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించిన అవగాహన కూడా ఇక్కడ కల్పిస్తున్నారనమాట. ఆ స్టాల్స్ కూడా ఇక్కడ పెట్టారు. సో మీరు అందరూ కూడా విజిట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇదండి వాటి ప్రత్యేక వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.